అటు పేరు గాలి. గాలి కూడా ఏమన్నాడు అపోస్తలుడు పౌలు పేరు. ఆ విషయం ఏంటంటే మనం చూద్దాం 8వ అధ్యాయం 22వ వచనం, లేకపోతే 23. నీవు మానవస్తత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. దైవావేశం కలిగి ఉన్న దైవజనుడు, దేవుని ఆత్మపూర్ణుడై ఉన్న దైవజనుడు, దేవుని ఆత్మచేతలను నడపబడుతున్నటువంటి దైవజనుడు యేసు శిష్యుడైనటువంటి పేతురు ఆ కారణీయము అనే వ్యక్తిని గురించిన విషయాలను తన హృదయాంతరాల్లో నుంచి, తన ఒక కవడలో నుంచి చూస్తూ ఆ విషయాన్ని ఆ సీమోను అనేటువంటి అతను కారణీయము అతనికి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వారి దుష్టత్వంలో చూసారు, చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితి. ఎందుకంటే అతను అంతకు ముందు లోకరీత్యా చూడండి, మనము చూస్తున్న అక్కడ మసాలలో క్యాన్సిల్ చేసి దొరుకుతారు. రాళ్ళు ఏం చేస్తారు? డబ్బాలు వేసే వాళ్ళకి ఏం చేస్తారు? అక్కడ నుంచి డబ్బులు చేస్తారు. డబ్బులు మళ్ళీ ఏం చేస్తారు? రాళ్ళు చేస్తారు. చూసారా? గాలిని అంటారు.